నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సింగపూర్లో రెండో రోజు సీఎం పర్యటన. ఉప ప్రధానితో సమావేశం కానున్న చంద్రబాబు. సహజ ప్రసవాల ప్రోత్సాహానికి సీ సేవ్ కార్యక్రమం. ఏరియా ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా అమలు. $82 కోట్లతో కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారుల చర్యలు. ప్రధాని మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం. 33కు చేరిన అంతర్జాతీయ అవార్డుల సంఖ్య. అణ్వస్త్రాలను ఇరాన్ తయారు చేయబోతున్న ట్రంప్. శాంతి ఒప్పందంలో టెహరాన్ అంగీకరించినట్లు స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రోత్సహించిన స్టార్టప్ల్లో పెట్టుబడులు పెట్టేందుకు సింగపూర్ వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సహకరించాలని కోరారు. నేడు వరల్డ్ సిటీస్ సమ్మిట్లోని లీడర్షిప్ ప్లీనరీ 2లో పాల్గొనున్న సీఎం అక్కడ కీలక ఉపన్యాసం చేయనున్నారు. సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి వివిఎన్ బాలకృష్ణన్, భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో పాటు వెంచర్ క్యాపిటలిస్టులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, సింగపూర్ మధ్య ఎయిర్ కనెక్టివిటీని పెంచడం, ప్రధాన విమానాశ్రయాల నుంచి నేరుగా విమాన సర్వీసులు నడపడంపై విదేశీ వ్యవహారాల మంత్రి వివిఎన్ బాలకృష్ణన్తో చర్చించారు. తయారీ సేవల రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరారు. రాష్ట్రానికున్న సుదీర్ఘ తీర ప్రాంతం, పోర్టుల లభ్యతను విదేశాంగ మంత్రికి వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. విశాఖలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్తో పాటు గ్లోబల్ కనెక్టివిటీ కోసం ఏర్పాటు చేస్తున్న సబ్సీ కేబుల్ ప్రాజెక్టును వివరించారు. ఉత్తరాంధ్రలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దే ప్రణాళికల్ని ఆయనతో పంచుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధ విద్యాసంస్థ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఎన్యూఎస్ ప్రెసిడెంట్ టాన్ ఎంగ్ చేతో సీఎం భేటీ అయ్యారు. అమరావతిలో ఎన్యూఎస్ అంతర్జాతీయ బ్రాంచ్ లేదా శాటిలైట్ క్యాంపస్ ను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. కొత్త పాలసీల రూపకల్పనలో ఎన్యూఎస్ ఇన్స్టిట్యూట్ సహకారాన్ని కోరగా, గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకుంటూ వర్సిటీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సిఐఐ ఏపీ బిజినెస్ డెలిగేషన్, జీఐసీ సలహాదారు లిమ్ సియాంగ్ గువాన్, సింగపూర్ వాణిజ్య మంత్రి లోయన్ లింగ్లతో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలు ఏపీలోని పెట్టుబడి అనుకూల వాతావరణాన్ని, బెస్ట్ పాలసీలను విదేశాల్లో ప్రమోట్ చేసి రాష్ట్రానికి గ్లోబల్ కంపెనీల్ని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని సీఎం పిలుపునిచ్చారు. టెక్నాలజీ యుగంలో కొత్త ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం తరపున, దేశం తరపున విదేశీ పర్యటనల్లో పారిశ్రామికవేత్తల్ని భాగస్వాములు చేస్తామన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని విదేశాల్లో బ్రాండ్ చేసే బాధ్యతను తెలుగు పారిశ్రామికవేత్తలు తీసుకోవాలని కోరారు. జీఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సలహాదారు లిమ్ సియాంగ్ గువాన్తో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పరిపాలనలో సంస్కరణల అమలు అంశాలపై చర్చించారు. గుడ్ గవర్నెన్స్ విషయంలో సీనియర్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని గువాన్ను సీఎం ఆహ్వానించారు. సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి లోయన్ లింగ్తోనూ సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో సింగపూర్, ఏపీ భాగస్వామ్యంపై ఇరువురూ చర్చించారు. నేడు వరల్డ్ సిటీస్ సమ్మిట్లోని లీడర్షిప్ ప్లీనరీ 2లో సీఎం కీలకోపన్యాసం చేయనున్నారు. అనంతరం సింగపూర్ పెవిలియన్, గూగుల్ స్టాళ్లను సందర్శిస్తారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే సిబిఎన్ ఎట్ 361 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆసియా పసిఫిక్ సెమీకాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ప్రసిద్ధ పట్టణాభివృద్ధి సంస్థ సుర్బానా జురాంగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో సమావేశమవుతారు. సాయంత్రం సీట్రియం ప్రతినిధులతో కలిసి గ్రీన్ ఎనర్జీ, మెరైన్ రంగాలపై చర్చిస్తారు. సింగపూర్ ఉప ప్రధాని గాన్ కిమ్ యాంగ్తో సీఎం సమావేశం కానున్నారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని స్లోవేకియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్తో సత్కరించింది. రాజధాని బ్రటిస్లావాలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని ప్రధాని మోదీకి అవార్డును ప్రదానం చేశారు. విదేశీ పౌరులకు మాత్రమే స్లోవేకియా ప్రభుత్వం ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేస్తుంది. ఈ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్, స్లోవేకియా మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహ బంధానికి ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఇప్పటి వరకు ప్రధాని మోదీని వరించిన అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 33కు చేరుకుంది. అటు ప్రధాని మోదీ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 100 విదేశీ పర్యటనలు పూర్తి చేశారు. తాజాగా వారం రోజుల యూరప్ పర్యటనతో ఆయన ఈ రికార్డును సృష్టించారు. ప్రధానమంత్రి హోదాలో మోదీ ఇప్పటి వరకు 78 దేశాలు సందర్శించారు. అణ్వస్త్రాలను ఎప్పటికీ తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అమెరికా ఇరాన్కు $300 మిలియన్ చెల్లించనుందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. ఇది డెమోక్రాట్లు సృష్టించిన కట్టుకథ అని ధ్వజమెత్తారు. ఈ నెల 15న అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలోని అంశాలపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు. శాంతి ఒప్పందంపై అమెరికా ఇరాన్ డిజిటల్ సంతకాలు చేసిన తర్వాత ఎలాంటి సుంకాలు లేకుండా హర్మూజ్ జలసంధి గుండా నౌకలు రాకపోకలు సాగిస్తాయని ట్రంప్ తెలిపారు. శుక్రవారం నాటికి హర్మూజ్ పూర్తిగా తెరుచుకుంటుందన్నారు. అలాగే ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు ట్రంప్ చెప్పారు. అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిన వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ లెబనాన్ నుంచి తమ సైన్యం వైదొలగబోద్దని తేల్చి చెప్పారు. ఒప్పందం ఉన్నా లేకపోయినా ఇరాన్ చేతికి అణ్వాస్త్రాలు దక్కవన్నారు. హిబ్రూలో మీడియా సమావేశంలో పాల్గొన్న నెతన్యాహు ఇవాళ కాదు రేపు కాదు ఇరాన్ ఎన్నటికీ అణ్వాస్త్రాలను కలిగి ఉండదని స్పష్టం చేశారు. యుద్ధం ద్వారా ఏమీ సాధించారని ప్రశ్నిస్తున్నారని, వారికి తానిచ్చే సమాధానం ఏమంటే ఇజ్రాయెల్కు తక్షణమున్న ముప్పు తొలగిపోయిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలపై నెతన్యాహు స్పందించారు. కొన్నిసార్లు ట్రంప్తో ఏకీభవించలేని పరిస్థితులు ఉంటాయని, అప్పుడు ఇజ్రాయెల్ భద్రతా ప్రయోజనాలను తెలివిగా కాపాడుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దక్షిణ లెబనాన్ నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకోనున్నారనే ప్రచారాన్ని నెతన్యాహు తోసిపుచ్చారు. ఈ అంశమే దాడుల విరమణకు ఉద్దేశించిన ఒప్పందాన్ని దెబ్బతీయొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ చుట్టూ పటిష్టమైన భద్రతా జోన్లను ఏర్పాటు చేశామని నెతన్యాహు చెప్పారు. గాజా, లెబనాన్, సిరియాలో కూడా భద్రతా వలయాలను నిర్మించామన్నారు. ఇజ్రాయెల్ను ప్రజలను రక్షించుకోవడానికి అవసరమైనంత కాలం ఆ భద్రతా జోన్లలో ఐడిఎఫ్ ఉంటుందని నెతన్యాహు స్పష్టం చేశారు. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఖండించారు. మహిళలను అవమానించడం వైసీపీ నేతల సంస్కృతిగా మారిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు, అసభ్య రాజకీయాలకు వైసీపీ పెట్టింది పేరుని ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత విమర్శించారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను ప్రజలు క్షమించరని హెచ్చరించారు. హోంమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు అమర్నాథ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హోటలి పార్టీ నాయకులకి వినాశకాలం ఇంకా పూర్తి కాలేదు. హోం మంత్రిని పట్టుకుని అంత అసభ్యకరంగా ఈ కోడిగుడ్డు అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలు ఏ మహిళ కూడా క్షమించదు. సిగ్గనిపించట్లేదా నీకు అమర్నాథ్? ఒక హోం మంత్రిని ఆమెను కామెంట్ చేసేస్తే నీకు పబ్లిసిటీ వచ్చేస్తుందా? నువ్వు హైలైట్ అయిపోతావు అనుకుంటున్నావా? ఇంతగా దిగజారిపోతారా వైసీపీ నాయకులు? అమర్నాథ్, అసలు మీ ఫ్యామిలీ మహిళలకు నువ్వన్న మాటను సమర్థిస్తారా? మహిళలు ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటం తప్ప? ఇదేనా గొడ్డల పార్టీ యొక్క విధానం? అంటే అమర్నాథ్, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు కానీ, మీ వైఫ్ కానీ, మీ సిబ్లింగ్స్ కానీ ఎవరు కూడా రెడీ అయ్యి బయటికి రారా? ఎలా ఉంటే అలాగ బయటకు వచ్చేస్తారా చెప్పండి? ఒక మహిళల్ని నీట్గా రెడీ అయ్యి వస్తే ఒక మహిళల్ని అలా కించపరచటం కరెక్టా మీకు? అంటే మీ వైసీపీలో మహిళలు ఎవ్వరు కూడా రెడీ అయ్యారా? అంత అవమానకరంగా మాట్లాడతావా? ఎవరిచ్చారు ఒక మహిళ మీద అలా మాట్లాడే రైట్ అమర్నాథ్ నీకు? కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వం హయాంలో జరుగుతుందని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మన్నెం జిల్లా కురుపాంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నియోజకవర్గ విజయోత్సవ సభ నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయనగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం జిల్లా స్థాయి విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. 2 ఏళ్ల కూటమి పాలనలో వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈరోజు మీ ఊర్లో పడ్డ రోడ్డైనా, మీ ఊర్లో ఉన్న ఒక సాగునీరైనా
త్రాగే నీరైనా ఏదైనా కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగినవే. ఈ రోజు మన ఇంటి ముందు చూస్తే రోడ్డు పడుతుంది, మన కాలనీలో చూస్తే తాగేదానికి నీళ్లు వస్తున్నాయి. ఈ రోజు మన సాగునీరు దగ్గరికి వస్తే మన పంట పొలానికి నీళ్లు వచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి అనుకుంటే ఒక దార్శనికత కలిగిన నాయకుడు తాలూకా నాయకత్వం, ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు. చాలా మంది సంక్షేమానికి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఓట్లు ఎంచుకున్న తర్వాత మొండి చేయి చూపించిన సందర్భాలు కూడా చాలా కనిపించినాయి. భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులంటే వైసీపీకి ఎప్పుడూ ద్వేషమేనని కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. గత వైసీపీ హయాంలో ఒక్క పోస్టు భర్తీ చేయకుండా ఇప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ ద్వారా 16,000కు పైగా పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపితే వారిపై నిందలు మోపడం సరికాదన్నారు. కాకినాడలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతపై గొడ్డల వేటు పేరిట చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి డిఎస్సీ ద్వారా ఎంపికై విధులు నిర్వర్తిస్తున్న నూతన ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగ యువత ఉపాధ్యాయ సంఘాల నేతలు హాజరయ్యారు. డిఎస్సీపై జరుగుతున్న విష ప్రచారాన్ని సెల్ ఫోన్ ద్వారా ఖండించాలని ఎమ్మెల్యే కోరగా అంతా సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి ప్రభుత్వానికి మద్దతు పలికారు. టీచర్ వృత్తి అనేది చాలా గౌరవప్రదమైన వృత్తి సొసైటీలో. తప్పుడు మార్గంలో ఈ పోస్టులు వచ్చినాయి, మీరు క్వాలిఫై కాకుండా ఎలిజిబిలిటీ కాకుండా క్వాలిఫై అని చెప్పి వీళ్ళు మాట్లాడటం చాలా దురదృష్టకరం. మరి ఇలాంటి దుష్ప్రచారం చేసి బట్టకాల్చి ముఖాన్ని వేసే విధంగా ప్రవర్తించడం ఈ గొడ్డల పార్టీ తీరు ఏమాత్రం కూడా సహేతుకం కాదు. ఈ పేకాటకి పబ్జీ గేమ్కి తేడా తెలియని వ్యక్తులు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలించడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న ఒక దురదృష్టకరమైన పాపం అనేది సందర్భంగా తెలియజేస్తుంది. ఈ రాష్ట్రంలో 16,347 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగిందండి. అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనుషులు దుష్ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన శాఖ కోన శశిధర్ గారు వివరాలు చెప్పడం జరిగింది. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తాం, పారదర్శకంగా చేస్తాం. ఇందులో ఏమైనా అవకతవకలు జరిగాయని అంటే రండి చర్చకి. కోన శశిధర్ గారు చర్చకి రమ్మంటే మీరు వెళ్ళారు ఎవరన్నా? ఈరోజు మేము మాట్లాడుతున్నా, రండి చర్చకి. ఈ డిఎస్సి అనేది చాలా పారదర్శకంగా జరిగిందండి. ఆల్రెడీ మీడియాలో వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అసత్య ప్రచారాలండి. పేపర్కి కానీ లేకపోతే ఏదన్నా కొనుక్కోవడానికి కానీ 15 లక్షలు 20 లక్షలు ఇచ్చే స్తోమత కలిగి కుటుంబాలు అయితే మావి కాదండి. ఉద్యోగంలో జాయిన్ అయిపోయి 8 నెలలు అవుతున్న తర్వాత మళ్ళీ ఇలాంటి ఎలిగేషన్ రావడం, మా కష్టాన్ని బ్యాక్ డోర్ నుంచి వచ్చారని మాట్లాడడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. మీరు రాజకీయాలు చేయండి కానీ మా జీవితాలతో ఆడుకోవద్దండి. నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది సార్ ఎస్ఏపీగా. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చాలా పారదర్శకంగా జరిగినాయి సార్. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ 2 times గోల్డ్ మెడలిస్ట్ సార్. దాని ప్రకారమే మనకి జాబ్లు కూడా వచ్చినాయి సార్. ఇందులో నేను కష్టాన్ని నమ్ముకున్నాను, చదివాము, మాకు రిజల్ట్ వచ్చింది, జాబ్ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పిన్ టు పిన్ ప్రతి లైన్ చెక్ చేశారు. సో ఇందులో ఎటువంటి అవకతవకలకు అవకాశమే లేదండి. ఇప్పుడు మళ్ళీ అసత్య ప్రచారాలు ఏవి చేయొద్దండి. ఇది మాకు మా మనోభావాలు చాలా దెబ్బతీస్తుంది. సహజ ప్రసవాలను ప్రోత్సహించడానికి, సిజేరియన్లను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రసూతి సేవలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో సీ సేఫ్ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మితిమీరిన సిజేరియన్లకు అడ్డుకట్ట వేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో 4 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ ఫలితాలను విశ్లేషించి 2026 నవంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం సి సెక్షన్ ప్రసవాలు 10 నుంచి 15% లోపే ఉండాలి. రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటింది. దీంతో సహజ ప్రసవాల్ని పెంచేందుకు సీ సేఫ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం జీజీహెచ్లతో పాటు తణుకు జిల్లా ఆసుపత్రిలో సీ సేఫ్ ను అమలు చేస్తున్నారు. లివర్పూల్, బర్మింగ్హామ్ వర్సిటీలు, ఫెర్నాండెస్ ఫౌండేషన్, యూనిసెఫ్ భాగస్వామ్యంతో మాతా శిశు మరణాల్ని తగ్గించడంతో పాటు వైద్య సేవల్లో నాణ్యతను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సహజ ప్రసవాల్ని విజయవంతంగా నిర్వహించేందుకు గైనకాలజిస్టులకు, స్టాఫ్ నర్సులకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సీ సేఫ్ అమలుతో మచిలీపట్నం జీజీహెచ్లో సాధారణ ప్రసవాలు 23 నుంచి 34% పెరిగాయి. సి సెక్షన్ డెలివరీలు 77 నుంచి 66% తగ్గాయి. ఏలూరు జీజీహెచ్లో సిజేరియన్ల తర్వాత ఇన్ఫెక్షన్ల రేటు 62 నుంచి 31% తగ్గినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు 57.89%, సిజేరియన్లు 42.11% జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు 32.24%, సిజేరియన్ ప్రసవాలు 67.16% చొప్పున జరుగుతున్నాయి. అవసరమైనప్పుడు మాత్రమే సిజేరియన్లు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సి సెక్షన్ డెలివరీలపై ఆడిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువ మంది గర్భిణీలు పురిటి నొప్పుల భయం, ఇతరత్రా కారణాలతో సిజేరియన్ల వైపు మొగ్గు చూపుతున్నారని వైద్యులు తెలిపారు. సిజేరియన్ వల్ల మరణాలు, తల్లి బిడ్డ ఆరోగ్యానికి ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. కష్టమైన సాధారణ ప్రసవాలనే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. సి సెక్షన్ల ప్రాబ్లమ్ని అరికట్టే క్రమంలో గ్లోబల్ యూనివర్సిటీస్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్, యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ ను భాగస్వామ్యంతో ఫెర్నాండెస్ ఫౌండేషన్ మరియు యూనిసెఫ్ కలిసి ప్రతి సర్జరీ ఇది అవసరమా లేదా అనేది చూస్తూ అండ్ జరుగుతున్న సర్జరీల్ని సేఫ్ సర్జికల్ ప్రాక్టీసెస్తో మంచిగా చేయాలన్న ఉద్దేశంతో, అలానే మిడ్వైఫ్స్ ప్రోత్సాహంతో నార్మల్ డెలివరీని పెంచాలి అండ్ ఇన్స్ట్రుమెంటల్ డెలివరీస్, అసిస్టెడ్ వెజనల్ డెలివరీస్ని పెరగాలి అన్న ఉద్దేశంతో ఈ సేఫ్ ప్రోగ్రామ్ అనేది గత 8 నెలలుగా మన గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిందండి. సో అందులో భాగంగా ప్రతి డాక్టర్కి, అనస్థెటిస్ట్కి, మిడ్వైఫ్స్కి, స్టాఫ్ నర్సెస్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మంచి రిజల్ట్స్ అనేది మనము జీజీహెచ్ మచిలీపట్నం నుంచి చూడడం జరిగింది. దాదాపు 14 నుంచి 15% సెక్షన్ రేట్లు కూడా అక్కడ తగ్గడం అనేది ప్రోగ్రాంలో భాగంగా మనము చూడడం జరిగింది. సి సెక్షన్ అనేది ఒక మెడికల్ నెసెసిటీ ఉన్నప్పుడు మాత్రమే మనము డాక్టర్ గారు సజెస్ట్ చేసినప్పుడు మాత్రమే మనము చేసుకోవాలి. మనం సర్వే చేసిన 553 ఉమెన్స్లో చూసినట్టయితే గవర్నమెంట్లో కేవలం 21% సి సెక్షన్లు జరిగాయి. ప్రైవేట్లో జరిగిన డెలివరీస్ దాదాపు 75% సి సెక్షన్లు జరగడం జరిగింది. సహజ ప్రసవాల్ని పెంచేందుకు, సిజేరియన్లను తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న సి సేఫ్ కార్యక్రమం విజయవంతమైతే ఈ ఏడాది నవంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయ స్వరూపం త్వరలోనే పూర్తిగా మారనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయాధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా సుమారు 82 కోట్ల భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ చారిత్రాత్మక మార్పుల ద్వారా దుర్గమ్మ దర్శన అనుభవం సంపూర్ణంగా మారనుంది. బెజవాడ కొండపై అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్, 6 అంతస్తుల ప్రసాదం పోటు, నూతన అన్నప్రసాదం కాంప్లెక్స్ పనులు చాలా వరకు పూర్తి అయ్యాయి. మాస్టర్ ప్లాన్ లో కీలకమైన 13 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ వల్ల కిలోమీటర్ల మేర రోడ్లపై వేచి ఉండే ఇబ్బందులు తప్పనున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, పసిపిల్లలతో వచ్చే తల్లుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా నేరుగా కొండపైకి చేరుకుని దర్శనం చేసుకునేలా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. జూలై ఎండింగ్ కల్లా ఎంతో ఖర్చు పెట్టి మహామండపం ముందు అన్నదానానికి బిల్డింగు మనం పూర్తి చేసుకుంటున్నాం. 10 to 15% వర్క్ బ్యాలెన్స్ ఉంది. మా ట్రస్ట్ బోర్డు, మా దేవస్థానం సిబ్బంది, ఈవో గారు మేమంతా కలిసి తిరిగి పర్యవేక్షణ చేయడం జరిగింది. 2 రోజులు. జూలై ఎండింగ్ లోపు ఓపెనింగ్ జరగాలి అనే ఉద్దేశంతో వర్క్ చేయమని చెప్పాం. వర్కర్స్ని పెంచమన్నాం. 1000 నుంచి 1100 మంది దాకా భోజనాలకి ఏర్పాటు జరుగుతున్నాయి. వాష్ ఏరియా, ఫ్లోరింగ్ చేయాలి, అక్కడ డోర్స్ పెట్టాలి, విండోస్ పెట్టాలి. ఎలక్ట్రికల్ వర్క్ కూడా ఆల్మోస్ట్ 80% అయింది. లడ్డూ పోటు కూడా నేను మొత్తం అంతా తేవడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో మనకి ఎన్ని లడ్డూలు కావాలన్నా కూడా దసరా ఉత్సవాల్లో కూడా మరి అక్కడి నుంచే లడ్డు సరఫరా, అలాగే పులిహోర సరిపోతుంది ప్లేస్ మనకి. నిన్న 4 ఫ్లోర్లు ఉంది. అది దగ్గర 40,000 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఆగస్టు నెలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓపెన్ చేయాలి అని నిన్న కాంట్రాక్టర్లకి, ఇంజనీర్లకు చెప్పడం జరిగింది మేము. మరోవైపు అమ్మవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, పంపిణీని మెరుగుపరిచేందుకు 27 కోట్ల వ్యయంతో 6 అంతస్తుల భారీ ప్రసాదం పోటు భవనాన్ని నిర్మిస్తున్నారు. అత్యాధునిక ఆటోమేటెడ్ మిషన్లతో పరిశుభ్రమైన వాతావరణంలో లడ్డూలను తయారు చేస్తారు. దీనివల్ల రద్దీ రోజుల్లో కూడా భక్తులకు ప్రసాదాల కొరత రాకుండా ఉండేందుకు అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎంతో కాలంగా కొండపై ఉన్న పార్కింగ్ కష్టాలను తీర్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముందు 1,00,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి 600 నుంచి 1000 కార్ పార్కింగ్ కావాలి. ఎన్నో 100 కార్లు పడితే ఇంకా భక్తులు పెరుగుతారు అనే ఉద్దేశంతో ఉంది. కుమ్మరపాలెం నుంచి సెకండ్ ఘాట్ రోడ్, ఈ వసతులన్నీ సమకూరిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కుమ్మరపాలెంలో టీటీడీ వారిది 3 ఎకరాల స్థలం ఉంది. కిలోమీటర్ దూరంలో మనకి టీటీడీ వాళ్ళనే కట్టేమని 5 ఫ్లోర్లు, అక్కడ మన కార్ పార్కింగ్ పట్టుద్ది. మన టికెట్లు అక్కడ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ టికెట్ ఆఫీస్ కూడా ఉంటుంది.
సమస్య తీరిపోద్ది కార్ పార్కింగ్. భవిష్యత్తులో భక్తులెవరికీ ఇబ్బంది లేకుండా గంటలోనే దర్శనం ముగించుకునేలా ఈ ప్రాజెక్టులు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కేశ ఖండనశాలను విశాలంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాకాలంలో ఆలయం సమీపంలో కొండ చర్యలు విరిగిపడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని ఈవో శ్రీరానాయక్ తెలిపారు. సీతమ్మవారి పాదాల దగ్గర ఉండే 3 ఎకరాలకు సంబంధించి ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా రాయడం జరిగింది. అది లాంగ్ లీజ్ కింద మనం ప్రయత్నం చేస్తున్నాము. లీజు విషయంలో అది డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ మధ్య జరుగుతుంది. వచ్చే భక్తులందరూ కూడా 2 వీలర్లు కానీ 4 వీలర్లు కానీ బస్సులు కానీ అక్కడ హోల్డ్ చేసుకుంటూ అక్కడ పార్క్ చేసుకుని అక్కడ నుంచి మన దేవాలయం బస్సులు ఒక 2 బస్సులు కంటిన్యూగా తిరిగేటట్టు 2 బస్సులు రావడము 2 బస్సులు పోవడం అట్లా అది ఒకటి ప్లాన్ చేస్తున్నాము. టువర్డ్స్ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా కుమ్మరిపాలెం స్థలాన్ని ఏదైతే 2 ఎకరాల 76 సెంట్లు ఉందో అది కూడా ఎంపీ గారు ఎమ్మెల్యే గారి సహాయంతో ఎవరైతే దాత టీటీడీకి ఇచ్చారో ఆ దాతతో కూడా పర్సనల్గా వెళ్ళి మాట్లాడి వారిని కన్విన్స్ చేసి అక్కడ నుంచి కూడా ఏదైనా బస్సెస్ కానీ ఏదైనా ప్లాన్ చేయడానికి మాట్లాడుతున్నాము. ఇంద్రకీలాద్రిపై పనులన్నీ పూర్తయితే భక్తులకు మరిన్ని వసతులు అందుబాటులో వస్తాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులోని పల్నాటి వీరుల దేవాలయ భూముల వ్యవహారం కంచే చేను మేసిన చందంగా తయారైంది. దేవాలయ నిర్వహణ కోసం దాతలిచ్చిన భూమిని అర్చకులు మింగేశారని స్థానికులు ఆరోపించారు. సిఆర్డీఏకు ఆలయ భూములనిచ్చి రిటర్నబుల్ ప్లాట్లు తీసుకున్నారని, ఈ అక్రమాలకు అధికారులు సైతం అండగా నిలిచారని చెబుతున్నారు. దీనివల్ల దేవాదాయ శాఖకు రావాల్సిన ప్లాట్లు అర్చకులకు వెళ్లిపోయాయని, వాటిని వారు అమ్మేసుకున్నారని వాపోయారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో పల్నాటి వీరుల ఆలయం అభివృద్ధికి 1960లో సత్తెనపల్లికి చెందిన జమీందారులు అదే గ్రామంలో 6.44 ఎకరాలు, నేలపాడులో మరికొంతమంది దాతలు 4 ఎకరాల భూములిచ్చారు. వీటిని ఎవరూ కొనుగోలు చేయకుండా నాన్ ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అప్పట్నుంచి ఆలయ అభివృద్ధి కోసం 9 మంది అర్చకులు జీవనోపాధి కింద సాగు చేసుకుంటున్నారు. పల్నాడు ప్రాంతంలో ఎలా ఉత్సవాలు చేస్తారో అలాగే ఇక్కడ వేడుకలు నిర్వహించేవారు. ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించిన తర్వాత 29 గ్రామాల్లో రైతులు భూముల్ని అమరావతి అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా ఇచ్చారు. తుళ్లూరు పల్నాటి వీరుల ఆలయం అర్చకులు గ్రామకరణాల ద్వారా భూమి అనుభవదారులుగా పాస్ పుస్తకాలు తీసుకుని సిఆర్డీఏకు ఇచ్చారని, అదే సమయంలో ఆలయ అధికారులు సైతం 9.3 ఒప్పందంపై సంతకాలు చేశారని స్థానికులు చెబుతున్నారు. సిఆర్డీఏ రెవెన్యూ అధికారులు పత్రాల్ని సమగ్రంగా పరిశీలించకుండానే రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారని ఆరోపిస్తున్నారు. సిఆర్డీఏ నుంచి అర్చకులకు 21 ప్లాట్లు వచ్చాయని, వీటిల్లో 5 అర్చకులు ఇందుర్తి నరసింహారావు, ఇందుర్తి పెద నరసింహారావు, మరో 2 ఫ్లాట్లను విజయవాడకు చెందిన 2కి విక్రయించారని చెబుతున్నారు. అర్చకులకు ప్లాట్లు వచ్చేలా అప్పట్లో తుళ్లూరులో పనిచేసిన రెవెన్యూ అధికారులు చక్రం తిప్పారని స్థానికులు ఆరోపించారు. స్వామి గుడి 11 మంది పూజారులు, 6 ఎకరాల పొలం ఉంది. మేము వచ్చిన ఫలసాయం చేసుకుని తింటాం. ఒకటికి కౌలుకి ఇచ్చుకొని మనం ఏదైనా చేసుకుని తింటాం. అమ్మటానికి హక్కు లేదు ఎవరికి. అది మాకు తెలియకుండా అమ్ముకున్నారు 2 ఎకరాలు. ఇంతోటి మాకు తెలియదు. 1916లో ఆర్ఎస్ఆర్ కాపీ తీస్తే దాంట్లో గుడి కింద ధర్మంగా రాసినట్టుంది. ధర్మంగా ఎవరో రాశారు, అసలు వీళ్ళకి సంబంధాలే లేవు. సిఆర్డీ వాళ్ళేమో దీన్ని సహకరించి మామూలుగా వీళ్ళు రాసిస్తున్నారు ఎట్ట పడితే అట్ట. దాని వెనకమాల ఆర్ఎస్ఆర్ కాపీ ఉంది, దీని దేవుడిది సంబంధించింది అని కూడా సిఆర్డీ వాళ్ళకి లేకుండా రాసిస్తున్నారంటే వీళ్ళని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. దేవాలయాలు బతకడించటం కోసం, వాటికి దీపదేవ నైవేద్యాల కోసం రాసిన భూమిని అమ్ముకోవటం వీళ్ళు ఎవరు అసలు? ఇప్పుడు కొత్తూరు గుడి ఉంది, రాములవారి గుడి ఉంది, 14 ఎకరాల పొలం రాసి ఉంది. అది అంతే ఉండిపోయింది. అట్నే పొలాలు రాసినవి ఎవడో అమ్ముకోవటంలో వీళ్ళే కొత్తగా నేర్చుకున్నారు మరి పొలాలు అమ్ముకోవటం. ఇది అధికారులు కొంచెం పట్టించుకొని నైవేద్యం కింద ఆ పన్నే ఉంచి భూముల్ని కట్టడి చేసి ఉంచమని ప్రార్థన చేస్తారు. జిల్లా అధికారుల నుంచి వివరణ తీసుకోకుండానే 2025 జనవరి 28న అర్చకులకు కౌలు ప్రొసీడింగ్స్ ఇచ్చారని స్థానికులు ఆరోపించారు. ఆ తర్వాత ఏప్రిల్ 11న దేవాదాయ శాఖ ఈవోకి పంపించారని, ఇదంతా కావాలని చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మా దేవస్థానానికి సంబంధించి తుళ్లూరు గ్రామంలో ఆర్ఎస్ఆర్ ప్రకారం సర్వే నెంబర్ 161లో ఉన్న 6 ఎకరాల 44 సెంట్ల తాలూకా మేము సిఆర్డీఏకి ల్యాండ్ పూలింగ్ నిమిత్తం ఇచ్చున్నామండి. దాని గురించి దేవస్థాన అర్చకులు కూడా ఆ భూమికి సంబంధించి వాళ్ళు కూడా అది మాదే అని క్లెయిమ్ చేశారు. అయితే మేము దేవస్థానానికి సంబంధించిన పూర్తి ఆధారాలు సిఆర్డీ వారికి సబ్మిట్ చేశాము. అయినప్పటికీ వారు అర్చకులకి జీవో నెంబర్ 330 ప్రకారం చేసినట్లు తర్వాత తెలియజేశారు. దీనిపైన మేము కోర్టును కూడా ఆశ్రయించడం జరిగిందండి. ప్రస్తుతం దానికి సంబంధించిన
6 ఎకరాల 44 సెంట్లకు సంబంధించిన ప్లాట్లు మొత్తం అర్చకుల పేరు మీద సిఆర్డీ వారు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారండి. ప్రస్తుతానికి హైకోర్టులో ఉందండి. హైకోర్టులో కేసు నడుస్తుంది, రిట్ అప్పీల్ నడుస్తుందండి. దాని మీద తదుపరి చర్యలు డిపార్ట్మెంట్ పై అధికారులు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోబడతాయి. పల్నాటి వీరుల దేవస్థానానికి జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తామని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం న్యాయం చేయకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.